ఫ్రెండ్స్ టెక్నోస్ 2219 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 3, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఆల్ ఇండియా మొబైల్ రీటైలర్స్ అసోసియేషన్ వీళ్ళు గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అయితే చేశారు. నో కాస్ట్ ఈఎంఐ తీసేయాలని చెప్పేసి. చాలా మంది నో కాస్ట్ ఈఎంఐలో ఫోన్స్ కొంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 50% 150 మంది నో కాస్ట్ ఈఎంఐ యూస్ చేసి ఫోన్స్ కొంటుంటారు. మంత్కి ఇంతని చెల్లించుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు దీన్ని ఎందుకు తీసేయమంటున్నారంటే, నార్మల్‌గా ఫోన్ ఒక రూ. 50,000 ఉందనుకోండి. అది వీళ్ళకి పడేది 45,000, 46,000 పడతది. కానీ వీళ్ళు 50,000కి అమ్ముతారు నో కాస్ట్ ఈఎంఐ పెట్టేసి. ఈ 5, 6,000 వీళ్ళు లాభం చూసుకొని అమ్ముతారు బ్యాంక్ వాళ్ళు. అండ్ మిగతా వాళ్ళు నార్మల్‌గా నో కాస్ట్ ఈఎంఐ లేకుండా కొంతమంది డైరెక్ట్ అంత డబ్బులు ఇచ్చేసి కొంటారు కదా! వాళ్ళకి 50,000 పడతది ఫోను. నో కాస్ట్ ఈఎంఐ కట్టి కొనే వాళ్ళకి కూడా 50,000 పడుతుంది. అలా కాకుండా బ్యాంక్ వాళ్ళు ఈ నో కాస్ట్ ఈఎంఐ తీసేసి ఫోన్ డైరెక్ట్ ప్రైజే 44,000 అట్లా పెట్టారనుకోండి. ఒక రూ. 6,000 కస్టమర్స్‌కి కలిసి వస్తాయి కదా! ఎక్కువ మంది ఫోన్లు కొనడానికి అవకాశం ఉంటది అన్నట్లు వీళ్ళు ప్రతిపాదన అయితే పెట్టారు. నార్మల్‌గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫోన్స్ కొనట్ల. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఎవ్వరు ఫోన్స్ అయితే ఎక్కువ కొనట్లేదు. ఆన్‌లైన్‌లో కూడా అలానే ఉంది పరిస్థితి. మొబైల్ ఫోన్ మార్కెట్ కంప్లీట్‌గా డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక్క క్వార్టర్‌లోనే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తేనే 15-20% డ్రాప్ అయినాయి మొబైల్ సేల్స్. సో ఇప్పుడు వీళ్ళు కొద్దిగా ప్రైస్ తగ్గిస్తే కొంటారేమో అన్నట్లుగా ఈ ఈఎంఐస్ ఇవన్నీ తీసేసి బ్యాంక్ ప్రాఫిట్స్ ఇవన్నీ తీసేసి తీసుకొస్తే బెటర్ అన్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే దీనివల్ల మైనస్ ఏంటంటే అసలు ఈఎంఐ ఆప్షన్ ఉండదు. ఈఎంఐ ఆప్షన్ లేకపోతే చాలా మంది అసలు ఫోన్లు కొనరు. చెప్పాక 150 మంది ఈఎంఐ నుంచి ఫోన్లు కొంటున్నారు. డబ్బులు లేకపోయినా కానీ నెలకి ఇంత చెల్లించుకుంటూ ఫోన్లు కొంటున్నారు. అవి కూడా లేకుండా పోతాయి అనమాట కంప్లీట్‌గా ఒకవేళ నో కాస్ట్ ఈఎంఐ తీసేస్తే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్‌కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకోండి. ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 4.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్ 4,700, 4,800 అలా ఉంటుంది. ప్రజెంట్ దీని మీద ₹711 హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ₹4,030 అయితే వస్తుంది. ఒకవేళ ఈ డీల్ మీద చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్‌లో ఉండేది ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అమెజాన్‌లో క్యాసియో వాచెస్ మీద అప్ టు 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకవేళ అవి చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 FE. ఇది ఎప్పుడు వీళ్ళు దసరా ఫెస్టివల్ అప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఈ FE సిరీస్. ఈసారి 2 చేంజెస్ చేస్తున్నారు. ఒకటి అందరికీ తెలిసిందే, ప్రాసెసర్ మారిపోద్ది. Exynos 2400 నుంచి ఇప్పుడు Exynos 2500 అయితే మారిపోతుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. లాస్ట్ టైం 4900 mAh బ్యాటరీ ఉంది S25 FEలో. ఇప్పుడు వచ్చేసరికి 5100 mAh అంటే 200 mAh బ్యాటరీ అయితే పెరగబోతుంది. అండ్ మిగతావన్నీ సేమ్ అనమాట. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా, అన్నీ సేమ్ ఉంటాయి. ఈ 2 మాత్రమే చేంజెస్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ మనం దసరాకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్గానే FE సిరీస్ స్టార్టింగ్ ప్రైస్ వీళ్ళు 65,000 అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు 75,000, 80,000 కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఆగస్ట్ 12వ తారీఖు లాంచ్ చేస్తుంది. పిక్సెల్ 11 సిరీస్, 11 Pro, 11 Pro XL, 11 Pro Fold ఇవన్నీ అప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు పిక్సెల్ ట్యాగ్ కూడా తీసుకొస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. పిక్సెల్ ట్యాగ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. మనం యాపిల్ ట్యాగ్ చూస్తాం సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫైండ్ హబ్ యాప్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మేబీ వీళ్ళు పిక్సెల్ 11 సిరీస్తో పాటు అనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మెటా ఏఐ గ్లాసెస్ ఇవి వచ్చిన దగ్గర నుంచి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కెమెరా ఉందో, కెమెరా యూస్ చేసి చాలా మంది మనకు తెలియకుండా ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం, ప్రైవసీకి భంగం కలిగిస్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని జర్మనీలో బ్యాన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ కెమెరాస్ యూస్ చేసి ఫొటోస్ తీయడం, వీడియోస్ రికార్డ్ చేయడం ఇట్లాంటివి అంటే అవతల వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. అందుకని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయాలని జర్మనీ చూస్తూ ఉంది. ఒకవేళ జర్మనీలో దీన్ని బ్యాన్ చేశారంటే మాత్రం టోటల్ EUలో కూడా దీన్ని అంటే యూరోపియన్ యూనియన్ మొత్తం బ్యాన్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ యాపిల్ కూడా ఈ ఏఐ గ్లాసెస్ తీసుకురాకపోవడానికి కూడా రీజన్ అదే. ఈ కెమెరా గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. కెమెరాకి ఫోటో, వీడియో రికార్డింగ్ పర్మిషన్ ఇస్తే చాలా లీగల్ సూట్స్ కూడా మెటా అయితే ఫేస్ చేస్తుంది. అవన్నీ మన తలకాయ నొప్పులు. ఎందుకని యాపిల్ అయితే వెయిట్ చేసి చూస్తుంది. యాక్చువల్గా అయితే యాపిల్ ఏఐ గ్లాసెస్ కూడా ఈ ఇయర్ ఎండింగ్లోపు రావాలి. సామ్సంగ్ తీసుకొస్తుంది కదా, వాటితో పాటు రావాల్సిందే. కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు నెక్స్ట్ ఇయర్కి దీన్ని పోస్ట్ పోన్ చేశారు. మేబీ నెక్స్ట్ ఇయర్ WWDC 2027లో దీన్ని అనౌన్స్ చేయొచ్చు ఈ ఏఐ గ్లాసెస్ని. అండ్ దీనికి కెమెరా పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి. చిన్నగా ఏఐ మోడల్స్ రెడ్ చిప్ని యాక్టివేట్ చేస్తున్నాయి అనమాట. రెడ్ చిప్ అంటే తెలిసిన రోబో సినిమా చూస్తుంటే స్టార్టింగ్ వరకు మన కంట్రోల్లో ఉంటుంది రోబో. ఎప్పుడైతే దానికి రెడ్ చిప్ పెడతారో ఎవరి మాట వినదు. ఎవరైతే దాన్ని ట్రైన్ చేస్తారో అతని మాట కూడా అతనే చంపేస్తుంది. ఇప్పుడు అట్లానే తయారవుతున్నాయి ఏఐ మోడల్స్. యాంథ్రోపిక్ వాళ్ళు మైథోస్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు, మీకు తెలిసిందే. దీనికన్నా అడ్వాన్స్ వర్షన్ వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ఇది వీళ్ళ మాట వినట్లేదు. వీళ్ళ మాట వినకుండా ఆల్మోస్ట్ 3 కంపెనీ సర్వర్స్ని ఇది హ్యాక్ చేసింది. యాంథ్రోపిక్ వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు, కంపెనీ వాళ్ళకి, ఇది మా సైనింగ్ జరిగింది అని చెప్పేసి మేము ఫిక్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు 3 కంపెనీస్కి. అండ్ దీన్ని అయితే ప్రెసెంట్ స్టాప్ చేశారు. ఇట్లానే ఓపెన్ ఏఐ కూడా జరిగింది. ఓపెన్ ఏఐ ఒక మోడల్ని టెస్ట్ చేస్తుంది. ఆ మోడల్ పేరు వచ్చేసరికి 5.6 SOL అని చెప్పేసి ఉంది. దీనిలో వీళ్ళు ఆ మోడల్కి ఏం చెప్పారంటే ఒక ప్రాబ్లం ఇచ్చారు. ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయి, ఓన్లీ ఆఫ్లైన్లోనే సాల్వ్ చేయి. ఒక బాక్స్ ఉంటుంది, శాండ్ బాక్స్ అంటారు అనమాట. దాన్ని దాటి వెళ్ళకూడదు, దాని లిమిటేషన్స్ దాటి అది వెళ్ళకూడదు.
సో, ఓన్లీ ఆఫ్‌లైన్‌లోనే సాల్వ్ చేయని చెప్పేసి చెప్పారు దానికి. కాకపోతే ఇది వాళ్ళ మాట ఇనలేదు. హగ్గింగ్ ఫేస్ అని చెప్పేసి ఒక మొత్తం ఇక్కడ ఓపెన్ సోర్స్ ఉంటది. ఓపెన్ సోర్స్ ఏఐ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. దానిలోకెళ్ళి ఇంటర్నెట్ యూజ్ చేసి, దాన్ని యూజ్ చేసి వీళ్ళిచ్చిన ప్రాబ్లమ్‌నయితే సాల్వ్ చేసింది. వాళ్ళ సర్వర్స్‌నయితే ఇది హ్యాక్ చేసింది. కాకపోతే ఓపెన్ ఏఐ, హగ్గింగ్ ఫేస్ 2 పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకున్నారు. ఇది వేరే కంపెనీస్ డైరెక్ట్ యాంథ్రోపిక్ వాళ్ళైతే వేరే కంపెనీస్ 3 సర్వర్స్‌నయితే ఇది హ్యాక్ చేసి పడేసింది. సో, ఇదనమాట రెడ్ చిప్ యాక్టివేట్ అవ్వడం అంటే ఏఐ మనిషి కంట్రోల్‌లో లేదు. మనిషి మనం చెప్తున్నాం అది ఆ పని చేయకుండా దానికన్నా ఎక్స్‌ట్రా పనులేది చేస్తే రెడ్ చిప్ యాక్టివేట్ అయినట్లు అంటారు. దీనివల్ల ఫ్యూచర్‌లో చాలా అనర్థాలు జరుగుతాయి. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే తీసుకొని సంజయ్ అడుగుతున్నారు. తన దగ్గర ₹2,00,000 ఉన్నాయి. తనకి, తన మదర్‌కి, ఫాదర్‌కి ముగ్గురికి ఫోన్ కావాలి. ₹2,00,000 బడ్జెట్ అని చెప్తున్నారు. ₹2,00,000 మీరు 3 ఫోన్లు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఐఫోన్ 17 ప్రో ఒకటి తీసుకోండి. ఉపయోగపడతది ప్రశాంతంగా ఇంట్లో అందరికీ. డ్యాడీకొచ్చేసరికి వన్‌ప్లస్ నాట్ 6 ఇప్పియండి. అండ్ మదర్‌కొచ్చేసరికి హెచ్ 70 ఫ్యూజన్ ఇప్పియండి. అది 27,000కి అట్లా వస్తుంది ఇప్పుడు. నాట్ 6 వచ్చేసరికి 43,000 ఏమో అట్లా వస్తది. అండ్ ఐఫోన్ 1.2 లాఖ్‌లో వస్తది ఐఫోన్ 17 ప్రో. సో, మొత్తం కలిపితే దగ్గర దగ్గర 2 లాఖ్స్ అయితే అయితది. నెక్స్ట్ వచ్చేసరికి కాలిఫోర్నియా చెందిన కంపెనీ పేరు వచ్చేసరికి ఫ్రెండ్. వాళ్ళు తయారు చేసిన డివైస్ పేరు కూడా ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ 1.2 అని చెప్పేసి 2024లో ఒకటి తీసుకొచ్చారు. దానికి ఒక డిస్‌ప్లే ఉండేది. అండ్ మొబైల్ ఫోన్‌లో కూడా మనం చూసుకోవాలనమాట. దాన్ని కనెక్ట్ చేసేసి. ఇప్పుడు దీనికి కొత్త వర్షన్ తీసుకొచ్చారు. ఫ్రెండ్ 2.2 అని చెప్పేసి. దీనికి స్పీకర్ యాడ్ చేశారు. ఎట్లాంటి డిస్‌ప్లే అయితే ఉండదు. దీని థీమ్ ఏందంటే ఇది మన మెడలో ఉంటది. ఒక పెండెంట్ లాగా ఉంటది. మనం ఏదైతే రోజు పనులు చేస్తూ ఉంటామో 24/7 మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం బాధలో ఉన్నామా, మనం సంతోషంగా ఉన్నామా అన్నీ అది అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు మీతో బిహేవ్ చేస్తూ ఉంటది. మీరు దాంతో మాట్లాడితే అది రిప్లై ఇవ్వడం. సో, మొత్తం ఒక ఫ్రెండ్ లాగా మీరు దాన్ని ఫీల్ అవుతారనమాట. అది మీకు ఎలా ఉపయోగపడిద్దో కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే అది మీరు డైలీ లైఫ్‌లో మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అది మీకు రకరకాలుగా ఉపయోగపడతది. ఒక ఫ్రెండ్ లాగా మీతో బిహేవ్ చేస్తది అన్నట్లుగా చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి $249 పెట్టారు. 23,000 పెట్టి అమ్ముతున్నారు దీన్ని. దీని మెమరీ వచ్చేసరికి 30 రోజులు మాత్రమే ఉంటది. ఒకవేళ మీరు ఫ్రీగా వాడుకోవాలంటే. 30 రోజులు మీరు చేసిన పనులు, మీతో మాట్లాడినవన్నీ అది గుర్తుపెట్టుకుంటది. మంత్ అయిపోగానే గజిని అయిపోద్ది. మొత్తం దాని మెమరీ అంతా ఎళ్ళిపోతది. అండ్ మిమ్మల్ని అడుగుతది మళ్ళీ. మీరెవరు అని జెప్పేసి. ఆ స్టేజ్‌కొస్తది. లేదు మీరు దాంతో కంప్లీట్‌గా టచ్‌లో ఉండాలి. మీరు దాన్ని కంపానియన్ లాగా యూజ్ చేయాలి. మీ మెమోరీస్ మొత్తం అది స్టోర్ చేసుకోవాలి అంటే మీరు ఎక్స్‌ట్రా స్టోరేజ్ అయితే కొనుక్కోవాలి. సో, దానికి మంత్లీ ఎక్స్‌ట్రాగా $10 వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. అంటే ఇయర్‌లీ ఒక $120 ₹11,000 నుంచి ₹12,000 మధ్యలో అయితే చార్జ్ అయితది. అప్పుడే అది మీ గురించి మొత్తం కంప్లీట్‌గా స్టోర్ చేసుకోగలదు. అండ్ మిమ్మల్ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోగలదు. దీన్నే బిజినెస్ అంటారనమాట. సో, ఎందుకంటే దానికి మీరు అలవాటు పడ్డారనుకోండి 30 రోజులు అది మిమ్మల్ని మర్చిపోయిద్దంటే మీరు ఎమోషనల్‌గా దానికి డిస్కనెక్ట్ అయితారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్టోరేజ్ అయితే కొంటారు చాలామంది. ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ న్యూస్ కూడా కాలిఫోర్నియా చెందిన ఏఐ కంపెనీ సెటైర్స్ అని చెప్పేసి వీళ్ళు రెస్క్యూ రోబోట్స్‌ని తయారు చేస్తున్నారు. ఇవి ఎలా ఉన్నాయంటే సెంటౌర్స్ అంటారు. అంటే ఒక సగం మనిషి, సగం గుర్రం మీరు చూసే ఉండుంటారు. సినిమాలో కూడా చాలా సార్లు చూసి ఉంటారు. సో, ఈ టైప్‌లో ఈ రోబోని తయారు చేశారనమాట. చూడడానికి అలానే ఉంటది. అండ్ దీనికి చేతులుండవు. అండ్ కాపోతే దీనికి మిషనరీ అయితే పెట్టొచ్చు. సో, ముందు వీళ్ళు చైన్సా పెట్టి ఏదైనా కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ వెల్డింగ్ ఎక్విప్‌మెంట్ పెట్టాలనుకున్నా పెట్టొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇట్లా రకరకాలుగా దీన్నైతే యూజ్ చేయొచ్చు. దీని గురించి చాలా మంది ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తున్నారనమాట. అంటే ఇది చైన్సా పట్టుకొని మన మీదకి అటాక్ చేస్తున్నట్టు వస్తున్నట్లు కొన్ని ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. ఇవన్నీ చూసి మస్క్ రియాక్ట్ అయ్యారు. దాన్ని చూస్తేనే భయమేస్తుంది మనకి. అదేం రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తది అన్నట్లు కూడా సెటైర్ ఏసారు. నెక్స్ట్ మనకి ఇండియాలో వాట్సాప్ మీరు ఓపెన్ చేస్తే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయండి అని చెప్పేసి ఇట్లా నోటిఫికేషన్ లాగా వస్తదనమాట. మీ చార్ట్స్ పైన కనిపిస్తూ ఉంటది. సో, మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు. లేకపోతే దాన్ని ఇంటూ కొట్టేయొచ్చు. సో, అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి మన లాస్‌కి తగ్గట్టు ఇండియన్ గవర్నమెంట్ లాస్‌కి తగ్గట్టు మీ ఏజ్ మాకు తెలియాలి. అందుకే డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నట్లయితే అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏందంటే డేట్ ఆఫ్ బర్త్స్ మీరు ఇచ్చారనుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్‌డేస్ ఉంటే వీళ్ళు ఫ్యూచర్‌లో బర్త్‌డేస్ అని చెప్పి ఒక ట్యాబ్ తీసుకొని రాబోతున్నారు. ఆ ట్యాబ్‌లో ఈరోజు ఎవరెవరి బర్త్‌డేస్ ఉన్నాయో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు వాళ్ళు డైరెక్ట్‌గా విష్ చేయొచ్చు వాళ్ళకి అక్కడి నుంచి. ఇట్లా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఈ ఫీచర్‌ని. బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఇండియన్స్ సగటుగా గంట 40 నిమిషాలు ఇన్‌స్టాగ్రామ్ మీద పెడుతున్నారు. వాళ్ళు సమయం స్పెండ్ చేస్తున్నారు. నెలకి 2 రోజులు అలా నెలలో 2 రోజులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే గడిపేస్తున్నారు. సో, ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ యాప్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఫస్ట్ ప్లేస్‌లో ఇన్‌స్టాగ్రామ్ అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే ఇండియన్స్ నెలకి 49 గంటల 42 నిమిషాలు యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లేస్‌లో యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ 47 గంటల 23 నిమిషాలు. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ చిన్న పిల్లలు ఆడుతూనే ఉంటారు. పేరెంట్స్ ఫోన్ తీసుకొని కూడా ఆడుతూనే ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళు నెలకి దగ్గర దగ్గర 41 గంటల 12 నిమిషాలు ఫ్రీ ఫైర్ గేమ్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసరికి ఫేస్‌బుక్ వచ్చేసరికి 24 గంటల 40 నిమిషాల వరకు స్పెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లో జియో హాట్‌స్టార్ ఉంది. 22 గంటల 13 నిమిషాలు స్పెండ్ చేస్తున్నారు. సిక్స్త్ ప్లేస్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉంది. 19 గంటల 22 నిమిషాలు స్పెండ్ చేస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ మీద స్పెండ్ చేస్తున్న సెకండ్ ప్లేస్‌లో యూట్యూబ్ ఉంది.
థర్డ్ ప్లేస్‌లో ఫ్రీ ఫైర్. మీరు దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ సంఘటన వచ్చేసరికి న్యూ జెర్సీలో జరిగింది. న్యూ జెర్సీలో ఒక ట్రాఫిక్ పోలీసు గిల్లీ సూట్‌లో నిలబడ్డాడు. నార్మల్‌గా నించుంటే అందరూ ఎలక్ట్ అయిపోతున్నారు. చలాన్స్ ఏం రావట్లేదు అని చెప్పేసి గిల్లీ సూట్ ఏసుకొని ఒక చెట్టు పక్కన నించున్నాడన్నమాట. దాంట్లో కలిసిపోయాడు. ఇట్లా గిల్లీ సూట్ ఏసుకొని 6 గంటలు జాబ్ చేస్తే దగ్గర దగ్గర 74 మందిని బుక్ చేశాడు చలాన్స్. ఇది ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. మన వోడ్‌కాస్ట్ థర్డ్ ఎపిసోడ్ కూడా వచ్చింది. యూత్‌కి సంబంధించి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ సంబంధించి ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం మీరు చెక్ చేయండి. చాలా మందికి ఈ వీడియో నచ్చింది. ఒకవేళ మీరు చెక్ చేసి ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కలుద్దాం. సెలవు. బాయ్.